దేవుని స్తోత్రం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? ఇక్కడ మనము ఉదాహరణకు ఒక భక్తుడిని చూసుకుందాం. అబ్రహాం తన జీవితంలో చూసుకున్నట్టయితే అబ్రహాం జీవితంలో భక్తిని చూసుకుందాం. ఆయన భక్తి ఆయనకు ధైర్యం పుట్టిస్తుంది. మరి 90 సంవత్సరములు అబ్రహాం ఎదురు చూడడానికి కారణము తాను చేస్తున్న భక్తి. అబ్రహాం జీవితంలో ఆయన భక్తి కలిగి ఉన్నాడు కాబట్టి మరి దేవుడు వాగ్దానం ఇచ్చిన కుమారుని ఇస్తా అన్నప్పుడు అతను నిరీక్షణ కలిగి ఆ నిరీక్షణ ద్వారానే ఆ నిరీక్షణను ఆధారం చేసుకొని ఎదురు చూశాడు. దేవుడిచ్చిన బహుమానంను పొందుకున్నాడు. మరి యోబు భక్తుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కలుగజేస్తుంది. మన యొక్క భక్తి, మన యొక్క నిరీక్షణ, మన యొక్క యథార్థ ప్రవర్తన మరి అబ్రహాము యొక్క భక్తి జీవితంలో చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని వింటున్న నీతో కూడా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మా అబ్రహాం అయితే ఏ విధంగా తన నిరీక్షణ కలిగి యథార్థ ప్రవర్తన కలిగి భక్తి కలిగి